కమ్యూనిటీ సోక్ పిట్స్ కింద 40 కోట్లతో ఇచ్చారు. తొందరలోనే 300 గ్రామాలు ఓడిఎస్ ప్లస్గా డిక్లేర్ చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు చూస్తే ఈరోజు రాష్ట్రంలో 29% గ్రీన్ కవర్ ఉంది. అంటే అడవుల్లో ఉండే పచ్చదనం, అదే మరి గ్రామాల్లో ఉండే చెట్లు కానీ హార్టికల్చర్ వల్ల 29% వచ్చింది. దీన్ని 50% చేయాలనుకుంటున్నాం. ఇది జరిగితే చాలా వరకు ఆక్సిజన్ లెవెల్ పెరుగుతాయి, కార్బన్ డయాక్సైడ్ తగ్గుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆలోచిస్తున్నారు. టెంపరేచర్ పెరుగుతూ ఉంది, సంవత్సరం ఎండలు పెరుగుతున్నాయి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ ఉన్నాయని ముందుగానే హెచ్చరికలు వస్తున్నాయి. అంటే దీన్ని బట్టి మనం అందరం ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే వాతావరణ సమతుల్యం దెబ్బతింటుందో దీనివల్ల ఓసారి అధిక వర్షాలు వస్తాయి, అకాల వర్షాలు వస్తాయి, ఓసారి వర్షాలే పడవు. ఓసారి వర్షం పడితే ఒకే దిక్కడ ఏవైతే మేఘాలన్నీ కమ్ముకొని ఒకే దిక్కడ కుంభవృష్టి పడే పరిస్థితి వస్తుంది. మొన్న అదే జరిగింది విజయవాడలో. ఒకే రోజున ఒకే ప్రాంతంలో 40 సెంటీమీటర్లు వర్షపాతం పడిందంటే ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఊర్లు ముంపుకు గురయ్యే పరిస్థితి వస్తుంది. అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. నేను అందుకే 2 కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. ఒకటి, ప్రతి నెల పేదల సేవలో ప్రభుత్వమని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇన్ని ఇబ్బందులున్న పేదవాళ్ళందరికీ దగ్గర 64 లక్షల మందికి, వృద్ధులు కానీ వితంతులకి 4,000 రూపాయలు పింఛను, దివ్యాంగులకు 6,000 రూపాయలు, కొంతమంది డయాలసిస్ ఇవన్నీ చేసుకుంటే 10,000, మంచం నుంచి లేలేకపోతే వేరే వాళ్ళ సహాయం కావాల్సి వస్తే 15,000 రూపాయలు, సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఈ పేదవాళ్లకు సహకరించే విధంగా సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన ప్రభుత్వం, పింఛన్లు ఇచ్చే ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే పేదల సేవలో అని పేరు పెట్టారు. ఆ రోజు అందరం కూడా మీ దగ్గరికి వస్తాం. పేదరిక నిర్మూలన ఏ విధంగా చేయాలని ఆలోచిస్తాం. నా ఆలోచన ఒకటి, డబ్బులుండే వాళ్ళకి సహకరించడం కాదు. డబ్బులుండే వాళ్ళకి 10 రూపాయలు వచ్చేది ప్రభుత్వ విధానాల వల్ల వస్తాయి, సంస్కరణ ఫలితాల వల్ల వస్తాయి. కొంతమంది ఏది కూడా చేయలేకుండా అవస్థపడతా ఉన్నారు. అలాంటి వాళ్ళకు సహకరించాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఒక జీరో పావర్టీ అన్నాను. ఎక్కడ పేదవాడు ఉంటే వాడికి అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని చాలా స్పష్టంగా మీ అందరికీ హామీ ఇచ్చాను. ఏ కార్యక్రమం చేసినా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుంటాం, అభాగ్యులను దృష్టిలో పెట్టుకుంటాం. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాడికి అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది అయిన తర్వాత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని ఒక ఉద్యమంగా తీసుకుపోవడానికి ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 4వసారి నేను ముఖ్యమంత్రి అయ్యాను. ఈరోజు మీ దగ్గరకు వస్తే మీ ఉత్సాహం చూస్తే నాకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. నేను చేసే పనులు కరెక్ట్గా చేస్తున్నానని ఒక నమ్మకం, అదే మీరు చూపించే అభిమానం. అందుకే నేను కూడా ఆలోచిస్తున్నాను, భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగించి మీకు సేవలు అందించాలనే ఏకైక లక్ష్యం తప్ప ఇంకోటి కాదు. నేను అందుకే పదే చెప్పాను, సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. సంపద సృష్టించాలంటే అభివృద్ధి చేయాలి. ఆదాయం వస్తే ఆ ఆదాయాన్ని పేదల సంక్షేమం కోసం ఖర్చు పెడతాం, పింఛన్లు ఇస్తాం, ఇంకా అనేక కార్యక్రమాలకు తల్లికి వందనం అన్నీ ఇస్తాం. అది చేసి మళ్ళా అభివృద్ధి పైన ఖర్చు పెడితే నిరంతరం ఆదాయం పెరుగుతుంది.
ఇది ఎక్కడ కూడా ప్రపంచం అంతా జరిగే విధానం. కానీ 5 సంవత్సరాల్లో ఆదాయం పెరగలేదు, సంపద సృష్టించబడలేదు, అప్పులు విపరీతంగా చేశారు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఆ అప్పుకు వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి. ఇప్పుడు ఆ అప్పులను చూస్తే నాకు భయం వేస్తూ ఉంది. ఎందుకంటే మా ఆఫీస్కి వచ్చి మొన్నైతే మీరు అప్పు కట్టలేదని తకామని నోటీసు పంపించి స్టాక్ ఎక్స్చేంజ్ కూడా పంపించేశారు. పలాని గవర్నమెంట్ డబ్బులు కట్టలేదు కాబట్టి ఆ డబ్బులు రికవర్ చేయడానికి ఏం చేయాలనో చేస్తామని నోటీసు పంపిస్తే ఇమ్మీడియట్గా అప్పులు చేసి ఆ డబ్బులు కట్టాల్సి వచ్చింది. కట్టకపోతే ఏమవుతుందంటారు మీరు? కట్టకపోతే ఎవడు అప్పు కూడా ఇవ్వడు. అప్పు ఇవ్వకపోతే అప్పు కూడా కట్టలేము. అప్పు కట్టలేకపోతే సంక్షేమ కార్యక్రమాలు చేయలేము. అది అందుకే ఒక ఇండస్ట్రీ కానీ ఏ వ్యక్తికి మీరు చూస్తే మీరు తిరిగి అప్పు సకాలంలో కడతారంటే క్రెడిట్ రేటింగ్ ఉంటుంది, మళ్ళా అప్పు కావాలంటే ఇస్తారు. నేను మొన్న బ్యాంకర్స్తో మాట్లాడినప్పుడు చెప్పాను, రైతులకి అందరికి కూడా ఎవరైనా సరే రెగ్యులర్గా అప్పు కట్టే వాళ్ళకి 15 నిమిషాల్లో డబ్బులు ఇస్తారు. మీరు ఇక్కడి నుంచి ఫోన్లో చెప్పేస్తే పేటిఎంలోని మీ పేమెంట్లోనే ఆటోమేటిక్గా డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తారు. అది క్రెడిబిలిటీకి ఉండే విశ్వసనీయత. అలాంటిది ఇప్పుడు నేను ఇది కట్టాలి, మళ్ళా సంపద సృష్టించాలి. అందుకే మీరు చూశారు 8 నెలలుగా ఎప్పుడూ జరగని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. మొత్తం చేసేయాలని సంకల్పం ఉంది, పరిగెత్తాలని ఉంది. కానీ గల్లా పెట్టి మాత్రం సహకరించడం లేదు. కానీ పర్వాలేదు, నాకు నమ్మకం ఉంది. ఇది తాత్కాలికమైన ఇబ్బంది. ఆ ఇబ్బందిని అధిగమించే శక్తి నాకుందనేది నా అభిప్రాయం. అందుకే మీరు చూస్తే 5 సంవత్సరాలు ఒక తట్ట మట్టేయలేదు రోడ్డు మీద. నేను వస్తానే 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క రోడ్లో కూడా గుంతలు లేని రోడ్లుగా తయారు చేశామంటే అది ఈ ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం. ఇప్పటికే 22,000 కోట్ల రూపాయలు పింఛన్లకు ఇచ్చాం, అన్న క్యాంటీన్లు పెట్టాం. మా ఆడబిడ్డలకు 1 కోటి మందికి దీపం కింద ఉచిత సిలిండర్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. నేనే ఆ రోజు హామీ ఇచ్చాను, నేనే మీకందరికీ దీపం పెట్టాను. వీళ్ళు వచ్చి దీపం ఆర్పేస్తే మళ్ళీ దీపాన్ని మీ అందరికీ వెలిగించి మళ్ళా మీ అందరికీ 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తానని చెప్పిన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు మిమ్మల్ని కూడా నేను ఒకటే కోరుతున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం ఇప్పుడే నేను ఇక్కడే మన పిల్లలను చూశాను. కందుకూరులో ఒక 15 మంది వర్క్ ఫ్రమ్ హోమ్. నేను ఎప్పుడో చెప్పాను, ఇంట్లో నుంచి చదువుకున్న వారు వేరే ప్రాంతాలకు పోకుండా ఇంటి దగ్గర కూర్చొని ఆడబిడ్డలైతే వంట కూడా చేసి, మగవాళ్ళైతే తల్లిదండ్రులకు వ్యవసాయంలో కూడా సహకరించి మీ ఇంట్లో కూర్చొని పని చేసుకుంటూ, ముసలి తల్లిదండ్రులు ఉంటే వాళ్ళను కూడా చూసుకుంటూ మీరు బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు రాను పని చేసే పరిస్థితులు మారుతున్నాయి. తెలివితేటలుంటే పని మనల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. తెలివితేటలు లేకపోతే మనం అడుక్కున్నా మనకు ఉద్యోగాన్ని ఇచ్చే పరిస్థితిలో ఉండరు. ఈరోజు 95లో నేను ఐటీ మాట్లాడాను. ఆ రోజు నేను ఐటీ మాట్లాడితే ఈ పిల్లలందరూ దూసుకెళ్లే పరిస్థితికి వచ్చారు. ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తం. ఒకసారి ఆనందం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే అమెరికాకు పోతే అమెరికాలో తలసరి ఆదాయం ఎక్కువ సంపాదించే వాళ్ళు ఎవరంటే దానికి చిరునామా తెలుగు వాళ్ళని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం $60,000. అదే ఈ తెలుగు బిడ్డల ఆదాయం $1,20,000, వాళ్ళకంటే డబల్. మొన్నటి వరకు మాట్లాడారు ఇంగ్లీష్ వస్తేనే ఉద్యోగాలు వస్తాయని. ఇంగ్లీష్ కాదు, నాలెడ్జ్ ఉంటే ఉద్యోగాలు వస్తాయి. నాలెడ్జ్ లేకపోతే ఇంగ్లీష్ నేర్చుకుంటాం కానీ నాలెడ్జ్ మాత్రం చదువుతోనే వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ అందరి కోసం నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. నిన్న మొన్న మీరు చూశారు,
ఇప్పుడు మీరు ఎక్కడికి పోయే పని లేదు. దర్జాగా వాట్సాప్లోనే మెసేజ్ పెడితే ఏ సర్టిఫికెట్ కావాలన్నా మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది తప్ప మీరు ఎక్కడికి పోయే పరిస్థితి లేదు, అవసరం లేదు. నేను అందుకనే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను. ఇంతవరకు మీరు ఫోన్లో మీ స్నేహితులతోనో మీ కుటుంబ సభ్యులతో మెసేజ్లు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏ పని కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలన్నా, డేట్ ఆఫ్ బర్త్ కావాలన్నా, మీ కాలేజీల్లో హాల్ టికెట్ కావాలన్నా ఒకటి కాదు, ఇప్పటికి 160 సేవలు పెట్టాం. భవిష్యత్తులో ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క సేవ కూడా మీ సెల్ ఫోన్లో వాట్సాప్ ద్వారా మీకు పంపించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల లాభం ఏంటి మీరు ఆలోచిస్తే, తిరిగే పని పోతుంది, మీ సమయం ఆదా అవుతుంది. ఇంకో పక్క మీకు సులభతరంగా ప్రభుత్వం మీ ఇంటి దగ్గర ఉండే పరిస్థితి వస్తుంది. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ప్రజల వద్దకు పాలన వికేంద్రీకరణ చేశాం, మండల వ్యవస్థలు తీసుకొచ్చాం. నేను వచ్చిన తర్వాత ప్రజల వద్దకు పాలనని మీ గ్రామాలకు వచ్చే సేవలు అందించాం. ఇప్పుడు మీ సెల్ ఫోన్లోనే పరిపాలన మీకు అందించే పరిస్థితికి వచ్చామంటే అది టెక్నాలజీ మహిమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఏ పని చేయాలన్నా దానికి అనుకూలంగా ఏమేం చేయాలని నేను ఆలోచిస్తున్నాను. ఈరోజు పింఛన్ ఇస్తే మీ దగ్గర అభిప్రాయ సేకరణ చేస్తున్నాను. అన్నా క్యాంటీన్లో మీరు భోంచేస్తే పరిశుభ్రంగా ఉందా, ఏ విధంగా ఉందో సమాచారం తీసుకుంటున్నాను. లేకపోతే మీరు గ్యాస్ ఇస్తే అది సక్రమంగా ఇచ్చారా లేదా, మధ్యవర్తులు డబ్బులు అడిగారా, ఈ సమాచారం తీసుకుంటున్నాను. ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే ఆ ప్రభుత్వ హాస్పిటల్లో ఏ విధంగా సేవలు అందిస్తున్నారో